కళ్యాణదుర్గంలో శ్రీ భక్త కనకదాసు కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జై కనక, జై జై కనక. శ్రీ కనకదాసు గారి యొక్క కాంస్య విగ్రహాన్ని కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారి నేతృత్వంలో, వారి నాయకత్వంలో ఈరోజు కురుబ జాతి ఆత్మగౌరవాన్ని ద్విగుణీకృతం చేసే దిశగా శ్రీ భక్త కనకదాసు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేయడం జరిగింది. ఇప్పుడు దానికి యొక్క సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కృతం చేయవలసిందిగా ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ అమాత్యవర్యులు శ్రీ పయ్యావుల కేశవ గారిని, అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసనసభ్యులు దానికి సంబంధించి శిలా ఫలకాన్ని అన్వెయిల్ చేశారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు, తదితర మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు. Thank you, sir. Thank you very much. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారి నాయకత్వంలో స్వంత నిధులతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం, ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం కురుబ సంస్కృతి, కురుబ జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని ద్విగుణీకృతం చేసే విధంగా శ్రీ భక్త కనకదాసు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేశారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు. ప్రప్రథమంగా ఈరోజు కళ్యాణదుర్గ నియోజకవర్గాన్ని సొంత నిధులతో కూడా అభివృద్ధి చేస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న లోకేష్ గారి ఆశయాలకు అనుగుణంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి ప్రయాసపడుతున్నటువంటి కళ్యాణదుర్గ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారిని వారి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు కళ్యాణదుర్గం ప్రాంతంలో కనకదాసు విగ్రహావిష్కరణకు వచ్చేసిన మన ఐటీ శాఖ మంత్రులు మరియు యువ నాయకుడు, భవిష్యత్తు నాయకుడు, మనందరికీ కూడా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దే నాయకుడు మన ముందుండి ఈరోజు కనకదాసు విగ్రహావిష్కరణకి చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే కురుబులు పాలు ఏ విధంగా ఉంటాయో కురుబుల మనస్తత్వం కూడా అలాగే ఉంటుందనేది మనకందరికీ దగ్గరమైన సత్యం. మేము పిలిచిన వెంటనే ఎన్నికల్లో హామీ ఇవ్వడం కానీ కనకదాసు విగ్రహ ఆవిష్కరణ కంస విగ్రహం పెడతామంటే ఆ రోజు కురుబులందరూ అడగడం జరిగింది. అందులో భాగంగా అడిగితే వెంటనే ఖచ్చితంగా నిజంగా ఆయన కూడా ప్రేమ, అభిమానాలు కురుబుల పైన ఎంతో ఉన్నాయి కాబట్టి అడిగిన వెంటనే తక్షణమే నేను కూడా ఈ కార్యక్రమానికి వస్తానని తెలియజేయడం జరిగింది. అలాగే చాలా విషయాల్లో కూడా కురుబులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి చెప్తే మన మనసులో పెట్టుకొని దాన్ని సాధించేంత వరకు కూడా, సాధించిన తర్వాతే చెప్పుకునే గుణమన్న గొప్ప నాయకుడు మన నారా లోకేష్ బాబు గారిని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ధైర్యం ఉన్న నాయకుడు, ముక్కుసూటిగా చెప్పే నాయకుడు. మన ఏ ఒక్క విషయంలో కూడా ఆయన మాటని బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు రాజకీయ నాయకులు మనమే చూసాం. ఇక్కడే మాజీ మంత్రి ఇప్పుడు ఆమె కురుబుల కులస్తులైన ఏ ఒక్క కార్యక్రమం కూడా కురుబులకు చేయకపోవడం, వాళ్ళని హింసించడం, రకరకాలు కూడా
హింసకు గురి చేయడం, నిజంగా వాళ్ళందరూ వచ్చి నా దగ్గర బాధ చెప్పుకుంటే ఖచ్చితంగా మా నాయకుడి దగ్గర ఇవన్నీ తెలియజేస్తే ఖచ్చితంగా విగ్రహావిష్కరణకు వెళ్దాం, ఖచ్చితంగా న్యాయం చేద్దాం. ఎందుకంటే మనం అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా బీసీ కులస్తులకు, అలాగే పార్టీ స్థాపించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా బీసీ కులాలతోనే మన పార్టీ స్థాపించడం జరిగింది. ఏదేమైనా కూడా ఈరోజు పట్టుదల నాయకుడు, నిజంగా నేనైతే మనసులోని మాట, గొప్ప నాయకుడు అనే చెప్పాలి. మాటలు తక్కువ మాట్లాడతాడు, ఏదైతే చెప్పుతాడో అదే చేస్తాడు. మన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా మనం 1983లో మన తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే ఆ రోజే మన భువనేశ్వరమ్మ తల్లిగారికి జన్మనిచ్చి ఆ రోజే అదే సంవత్సరమే మన లోకేష్ అన్నని మన ముందుకి ఆ రోజే వారసుడుగా ఆ రోజే తీర్చిదిద్ది మన ముందుకు పంపించడం కూడా గొప్ప విషయంగా మనం భావిస్తున్నాం.